హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీషో నుండి మరికొన్ని కొత్త బ్లౌజ్ కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మీషోలో బాగా ట్రెండ్ అవుతున్న అది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ఆ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. అందుకనేసి మరికొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ రోజైతే కలెక్షన్ అయితే సూపర్గా వచ్చేసిందండి. అన్నీ కూడా డిఫరెంట్ కలర్లో ఉండే బ్లౌజెస్ని అయితే తీసుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరైతే ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి. చాలా వరకు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ కూడా చేయడం లేదండి. అలాగే మన ఛానల్ కూడా త్వరలోనైతే 9000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుందండి. ప్లీజ్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ముందుకు ప్రతిరోజు కూడా నేను ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. శారీస్, జ్యువెలరీ లేదా ఇలాంటి బ్లౌజ్ కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది. ముందు మన ఛానల్లో అయితే మీషోలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా రాబోతుందండి. కలెక్షన్ అయితే బోలెడ్ వచ్చేసింది. త్వరలో వీడియో కూడా రాబోతుంది. మీరైతే అప్డేట్ని మిస్ అవ్వకండి. ఇక ఫస్ట్గా వచ్చేసి అయితే ఒక బ్యూటిఫుల్ పింక్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. మీషోలో ఈ బ్లౌజ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా, మొత్తం పర్ల్ వర్క్, షుగర్ బీడ్ వర్క్, అలాగే గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఇలా స్టిక్ చేసి అయితే ఉంది. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కింద మనకి హ్యాండ్ చుట్టూ లైన్ వస్తుంది కదా, పర్ల్ లైన్ వచ్చేసింది. అలాగే షుగర్ బీడ్ లైన్ వచ్చేసి పైన మనకి ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న గ్లాస్ కుందన్స్ అయితే అంటించి ఉన్నాయండి. ఇక్కడ చూడండి లైన్స్ కూడా వచ్చేసాయి కదా, ఈ లైన్స్కి అయితే షుగర్ బీడ్ లైన్స్ వచ్చాయి. సైడ్కి అటు ఇటు కూడా మళ్ళీ మనకి మగ్గం వర్క్ జరీ థ్రెడ్తో అయితే డిజైన్ ఉంటుంది. పైకి వచ్చేసేసరికి ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కదా, ఇక్కడ స్టోన్స్ అలాగే బీడ్స్, పైన వచ్చేసి పర్ల్ వర్క్ అయితే ఉంటుందండి. నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఇక్కడ కూడా ఒక పర్ల్ కానీ బీడ్స్ కానీ ఊడిపోలేదండి. నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. ఇక్కడ గ్లాస్ కుందన్స్ కూడా ఉన్నాయి కదా, మంచి గట్టిగానైతే అంటించున్నాయండి. గమ్ అయితే పోయేదైతే ఏమీ కాదండి. చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ అయితే. షైనింగ్ కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ గ్లాస్ బీడ్స్ అంటే మామూలు కుందన్స్ అయితే కాదండి, మనకి చాలా వరకు ఇప్పుడు వస్తున్నాయి కదా కుందన్స్, కొంచెం షైనీగా మిర్రర్స్ టైప్లో షైన్ అవుతాయి కదా, ఆ కుందన్స్ అండి. చాలా బాగుంది. షైనింగ్ అయితే సూపర్గా వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతను కూడా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి దగ్గరగా 11 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. చక్కగా సరిపోతుంది. ఈ వర్క్ మొత్తం పెట్టిస్తాం కాబట్టి మనకి ఎల్బో హ్యాండ్ దగ్గరికి అయితే వర్క్ వచ్చేస్తుందండి. హ్యాండ్ పొడవు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 10 ఇంచెస్ దాకా వచ్చేసిందండి. చూడండి ఇక్కడ 9.5 ఇంచెస్ అయితే ఖచ్చితంగా వచ్చేసింది. హ్యాండ్కి అయితే ఈ వర్క్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఏంటంటే మీరు బ్లౌజ్ని కుట్టించుకునేటప్పుడు మొత్తం వర్క్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు అయితే పెట్టి కుట్టించుకోవాల్సిందే. మనం కొంచెం తక్కువగా పెట్టించుకోవాలనుకుంటే మాత్రం కుదరదండి. ఎందుకంటే వర్క్ అంతా కూడా కంటిన్యూగా వచ్చేస్తుంది కాబట్టి థ్రెడ్స్ మొత్తం కలిసే ఉంటాయి. ఎక్కడ కొంచెం తీసేసినా కానీ వర్క్ మొత్తం పోతుందండి. మీరైతే కుట్టించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అయితే కుట్టించేసుకోండి. ఎంత వర్క్ ఉంటే అంతవరకు పెట్టించేసుకోవాల్సిందే. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి. వర్క్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను పిక్స్ని అయితే యాడ్ చేస్తాను. ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. అండర్ 900 రూపీస్ లోపే మనకైతే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ అయితే 900కే వచ్చేస్తుందండి. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. మీ శారీస్కి సూట్ అవుతాయి కలర్స్ అనుకుంటే మాత్రం కంపల్సరిగా మీ బ్లౌజ్ కలెక్షన్లో మాత్రం ఈ వర్క్ బ్లౌజ్ని అయితే సెట్ చేసుకోండి. చాలా బాగా వచ్చేసింది వర్క్ అయితే. బ్లౌజ్ బ్యాక్ నెక్ వర్క్ కూడా హెవీగా ఉందండి. మొత్తం కూడా పర్ల్ వర్క్ వచ్చేసింది, షుగర్ బీడ్ వర్క్, అలాగే గ్లాస్ కుందన్స్ అయితే ఉన్నాయండి. మంచి షైనీతో ఉంది. మీరు మార్నింగ్ టైం కట్టుకున్న, ఈవినింగ్ టైంలో కట్టుకున్న ఈ బ్లౌజ్ అయితే మంచి షైనీగా ఉంటుంది. అలాగే వర్క్ కూడా రిచ్గా వచ్చేసిందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 200% వర్త్ ఇట్ అనే చెప్తాను. అంత బెస్ట్గా ఉంది ఈ వర్క్ అయితే. పర్ల్ వర్క్ రావడం అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ నెక్ డీప్ చూస్తున్నారు కదా, 10.5 ఇంచెస్ అయితే ఉంది. చాలా బాగా వచ్చేసిందండి. మంచి రౌండ్ నెక్లోనైతే ఈ డిజైన్ ఉంది. మనకి హ్యాండ్లో వచ్చింది కదా వర్క్, టోటల్గా అదే వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ సైడ్కి అయితే మనకి చిన్న బీడ్స్తో అయితే ఇలా నిండుగా అయితే వర్క్ వచ్చేసిందండి. నెక్ చుట్టూ కూడా ఖాళీగా ఉండకుండా. ఫ్రంట్ నెక్ కూడా చూస్తున్నారు కదా, హెవీగా వర్క్ వచ్చేసిందండి. మీరు ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ బ్లౌజ్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను హ్యాండ్ని కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగానైతే మనకి హ్యాండ్కి అయితే వచ్చేస్తుంది.
వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్. చక్కగా ఇందులో ఉన్న గ్లాస్ కర్టన్స్ కూడా బాగా మెరుస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే మనకి ఇందులో ఎక్కువ స్టోన్ వర్క్ రాలేదు కాబట్టి చాలా నీట్గా ఉందండి. నేను మ్యాక్సిమం అయితే స్టోన్ వర్క్ చాలా తక్కువగా ఉన్నాయి బ్లౌజెస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే మనం వేసుకున్న తర్వాత ఊడిపోయి వర్క్ అంతా పోతే అంత నీట్గా అనిపించదు కాబట్టి బెస్ట్గా ఉన్న కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇక మరొక బ్లౌజ్ని కూడా చూసేద్దాం. మీలో ఎవరైనా నేను చూపించిన పింక్ బ్లౌజ్ తీసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేసి. అయితే తీసుకొని వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మీషోలో బాగా ట్రెండ్ అవుతుందండి. వర్క్ కూడా హెవీగా ఉంది. నేను అందుకనేసి అయితే ఈ బ్లౌజ్ని తీసుకొచ్చేసాను. రీసెంట్గా షేర్ చేసిన వీడియోలో కూడా బ్లౌజ్ కలెక్షన్ చాలా ఉందండి. ఒకసారి అయితే ఆ వీడియోని కూడా చూడండి. మీకు అందులో డిజైన్స్ నచ్చితే ఆర్డర్ని అయితే చేయండి. ఇక ఈ బ్లౌజ్ని అయితే మొత్తంగా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా. కింద అయితే మనకి ఒక షుగర్ బీడ్ లైన్ వచ్చేసి మధ్యలో స్టోన్ లైన్ వచ్చేసిందండి. ఇక్కడ స్టోన్స్ కూడా కుట్టినవి. పైన వచ్చేసి మళ్ళీ షుగర్ బీడ్ లైన్ వచ్చేసి పైకి వచ్చేసేసరికి గోల్డ్ జరీ లీవ్స్ అయితే వచ్చేస్తాయి. పైన మొత్తం కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుందండి. ఇక్కడ గోల్డ్ జరీ లీవ్స్ వచ్చాయి కదా, అందులో కూడా మళ్ళీ షుగర్ బీడ్ వర్క్ అయితే ఉందండి. చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. బ్లౌజ్ కూడా కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి మొత్తం కూడా షుగర్ బీడ్ వర్క్ వచ్చేస్తుంది కాబట్టి వెయిట్ అయితే ఉంటుంది బ్లౌజ్. ఇక్కడ మధ్యలో ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, సేమ్ బ్లౌజ్ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే ఇక్కడ డార్క్ వైలెట్ షేడ్లోనైతే డిజైన్ వచ్చేసింది. మధ్యలో గోల్డ్ జరీ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. మళ్ళీ మధ్యలో వచ్చేసేసరికి స్టోన్ వర్క్ ఉంటుందండి. పక్కకు కూడా చూస్తున్నారు కదా గోల్డ్ జరీ, అలాగే ఈ వైలెట్ షేడ్ కలర్ లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఈ లీఫ్ డిజైన్లో కూడా ఒక చోటు కాడ కుందన్స్, అలాగే మరొక చోటు కాడనైతే స్టోన్స్ వచ్చి ఉన్నాయండి. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. ఇక్కడ వర్క్ అంతా కూడా చాలా బాగుంది, నిండుగా వచ్చేసింది. ప్రతి లీఫ్ చుట్టూ కానీ ఫ్లవర్ చుట్టూ కానీ మొత్తం షుగర్ బీడ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి. హ్యాండ్ చుట్టుకొలత కూడా నేనైతే టేప్తో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక రెండో హ్యాండ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. మీ శారీస్కి సూట్ అయ్యే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క వర్క్ కూడా డిఫరెంట్గా ఉండే విధంగా మీ ముందుకైతే నేను బ్లౌజ్ కలెక్షన్ని తీసుకొస్తున్నాను. మీరు ఓల్డ్ వీడియోస్ చూసుకున్నా కానీ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్లోనైతే బ్లౌజెస్ ఉంటాయండి. మీరు చూడండి, మీ శారీస్కి ఓల్డ్ శారీస్కైనా సరే మనం ఇలా కొత్త బ్లౌజ్ని పేరప్ చేసుకున్నామంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 10.5 ఇంచెస్ అయితే ఉంది. చుట్టుకొలత కూడా మనకి 11 ఇంచెస్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత హ్యాండ్ ఏ విధంగా ఉంటుందనేసి కూడా నేనైతే ఇలా పెట్టి చూపిస్తాను. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. చాలా బాగుందండి, వర్క్ అయితే నీట్గా ఉంది. బ్లౌజ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. అండర్ 700 రూపీస్ లోపే ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఓన్లీ 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలంటేనే మనకి ఎంత లేదన్నా బయట 150 నుండి 200 వరకు అయితే పడుతుందండి ఈ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే. అలాంటిది 700 రూపీస్ లోపే మనకైతే ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది. మీరైతే మిస్ అవ్వకండి, చాలా బాగుంది వర్క్ అయితే. ఇక బ్యాక్ నెక్ వర్క్ చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి, హెవీగా కూడా వచ్చేసింది. హ్యాండ్కి వచ్చిన ఫ్లవర్ డిజైన్స్ ఇక్కడ నెక్ కూడా వచ్చేసాయి. వైలెట్ కలర్ అలాగే గోల్డ్ జరీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. సైడ్కు మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది. ఈ స్టోన్ వర్క్ కూడా పోయేది కాదండి, స్టిక్ చేసి ఉన్నది. అలాగే పైన మళ్ళీ కుట్టుతారు కదా మగ్గం వర్క్ నీడిల్తో, ఆ విధంగానైతే బ్యాక్ సైడ్ అయితే మనకి కుట్టిన విధానం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నెక్ చుట్టూ కూడా హెవీగా ఉందండి వర్క్ అయితే. మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. మనం 700 పెట్టి తీసుకున్నామన్నా ఎవరు నమ్మరు, అంత బెస్ట్గా ఉందండి వర్క్ అయితే. ఇక్కడ నెక్ డీప్ చూపిస్తున్నాను చూడండి, 9.5 ఇంచెస్ అయితే నెక్ డీప్ వచ్చేసింది. చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఈ నెక్ అయితే సరిపోతుంది. 9.5 ఇంచెస్ ఉంది కాబట్టి బ్యూటిఫుల్గా ఉందండి. బ్యాక్ నెక్ అయితే నీట్గా వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా హెవీ వర్కే వచ్చేసిందండి. బ్యాక్ నెక్లో ఉన్న విధంగానే ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది. ఈ నెక్ డీప్ వచ్చేసి కూడా 6.5 ఇంచెస్ అయితే ఉంది. చక్కగా నీట్గా వచ్చేసిందండి. క్రాస్ కటింగ్ పెట్టి బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 1 మీటర్ వచ్చేసింది. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసిందండి. మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వర్క్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చేసిందండి. నేను ఈ బ్లౌజ్ను కూడా హైలీ రికమెండ్ చేస్తాను. ఇక మరొక బ్లౌజ్ను కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం.
ఇంతవరకు వీడియోని చూస్తున్నారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళైతే వీడియోకి లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ చేయండి. ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ముందుకు ప్రతిరోజు కూడా నేను ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తాను. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ కలెక్షన్ అయితే మన ఛానల్లో తక్కువ టైంలో షేర్ చేస్తానండి. మీరైతే అప్డేట్ని మిస్ అవ్వకండి. అదేవిధంగా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక మరొక బ్లౌజ్ని చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ మెరూన్ షేడ్లో ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన వర్క్ని చూస్తున్నారు కదా, కింద వచ్చేసి స్టోన్ లైన్ అలాగే షుగర్ బీడ్ లైన్ అయితే వచ్చేసింది. మధ్యలో మనకి హాఫ్ మూన్ షేప్లోనైతే డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ఈ డిజైన్ కూడా మనకి థ్రెడ్ వర్క్ మీదనైతే ఈ హాఫ్ మూన్ వర్క్ అయితే ఉంటుందండి. మొత్తం కూడా ఇక్కడ మనకి వర్క్ వచ్చేస్తుంది. రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ మీదనే మళ్ళీ ఈ గోల్డ్ జరీ వర్క్, స్టోన్ వర్క్, కుందన్ వర్క్ అయితే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుందండి. వర్క్ అయితే హెవీగా వచ్చేసింది, నీట్గా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుందంటే అస్సలు మిస్ అవ్వద్దండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్ చుట్టుకొలతను కూడా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 11 ఇంచెస్ ఉందండి. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్ కూడా పెద్దగా వచ్చేసింది కాబట్టి హ్యాండ్ పొడవైతే ఎక్కువ ఉంటుంది వర్క్. ఇక్కడ వర్క్ కూడా 11 ఇంచెస్ వచ్చిందండి పొడవైతే. చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే పెట్టి కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ మీరు వర్క్ తగ్గించాలన్నా వీలైతే ఉండదండి. ఎంత వర్క్ వచ్చిందో అంతవరకు అయితే ఈ డిజైన్ అంతా కూడా హ్యాండ్కి పెట్టుకునే విధంగానే చూసుకోవాలి. మధ్యలో కట్ చేపించామంటే వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. మిగిలిన వర్క్ కూడా పోయే ఛాన్స్ ఉంటుందండి. మొత్తం థ్రెడ్స్ అయితే కలిసి ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది. ఇక్కడ 2 హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే నీట్గా వచ్చేసిందండి. బ్యాక్ నెక్ కూడా బ్యూటిఫుల్గా హెవీగానైతే వర్క్ వచ్చేసిందండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇందులో వర్క్ అంతా కూడా నీట్ ఫినిషింగ్తో ఉంది. మనకి హ్యాండ్స్లో వచ్చేసింది కదా వర్క్, అదే విధంగానైతే ఫ్లవర్స్ వచ్చాయండి. మధ్యలో మొత్తం కూడా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ జరీ వర్క్ అంటాం కదా, ఆ విధంగా వచ్చేసి మధ్యలో స్టోన్స్ లైన్ అయితే వచ్చేసింది. మనకి నెక్ చుట్టూ కూడా ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. ఫ్లవర్స్ మధ్యలో కూడా కుందన్ వర్క్ ఉంది. ఇక్కడ నెక్ సెంటర్లోనైతే ఎక్స్ట్రాగా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. వర్క్ అయితే చాలా బాగుందండి, నీట్గా వచ్చేసింది. ఇక్కడ నెక్ సైడ్ కూడా డిజైన్ మామూలుగా ఇవ్వలేదండి, కొంచెం హెవీగానే వచ్చేసింది. ఇక్కడ కుందన్స్ వచ్చి కుందన్స్ చుట్టూ కూడా జరీ వర్క్ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది. ఈ కుందన్స్ కూడా మరి ఇలా అనగానే ఏం పోవడం లేదండి, మంచి గట్టిగానైతే స్టిక్ చేసి ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే. ఇక్కడ నెక్ డీప్ని కూడా చూపిస్తాను చూడండి. నెక్ డీప్ వచ్చేసి అయితే 9.5 ఇంచెస్ అయితే ఉందండి. ఇక్కడ మంచి రౌండ్ నెక్లోనైతే ఈ డిజైన్ అంతా కూడా వచ్చేసింది. బ్యూటిఫుల్గా ఉంది. ఇక ఫ్రంట్ నెక్ కూడా చూసేద్దాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే కొంచెం ఎక్కువగానే వర్క్ వచ్చేసింది. ఈ వర్క్ డీప్ వచ్చేసి కూడా 7 ఇంచెస్ దాకా అయితే వచ్చేసింది. సేమ్ బ్యాక్ నెక్లో వచ్చిన వర్క్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ నెక్లో కూడా అదే విధంగానైతే వర్క్ ఉందండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. నేను బ్లౌజ్ని మొత్తం కూడా మీకు క్లియర్గా చూపించాను కదా, ఎక్కడ ఒక స్టోన్ ఊడిపోవడం కానీ, కుందన్స్ ఊడిపోవడం కానీ, వర్క్ నీట్గా రాకపోవడం కానీ అలా అయితే ఏమీ లేదండి. చాలా నీట్గా వచ్చేసింది. ఇక బ్యాక్ సైడ్ వర్క్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే. నేను మొత్తం కూడా మీకు క్లియర్గా చూపించాను. ఇక హ్యాండ్ మనం కుట్టించుకున్న తర్వాత కూడా బ్లౌజ్ అయితే ఈ విధంగానైతే ఉంటుందండి. చాలా బాగుంది కదా, హెవీగా కూడా ఉంది. ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే అండర్ 800 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుందండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి అయితే చూడండి. మీ శారీస్కి సూట్ అయ్యే బ్లౌజ్ ఉంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. చాలా బాగుంది వర్క్ అయితే. ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ వచ్చిందండి. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ కూడా ఉంది. చాలా బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇక మరొక బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మీషోలో మంచి ట్రెండ్ అవుతున్న బ్లౌజ్ అండి. నేను ఎప్పుడు కలెక్షన్ తీసుకొచ్చినా కానీ శారీస్, జ్యువెలరీ లేదా ఈ బ్లౌజ్ కలెక్షన్ కానీ ట్రెండ్ అవుతున్న కలెక్షన్ని మీ ముందుకైతే తీసుకొస్తానండి. కొత్తగా వస్తున్న కలెక్షన్ అలాగే ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే కలెక్షన్ని తీసుకొస్తాను. ఇక ఈ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్లోనైతే వర్క్ నీట్గా ఉందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇక్కడ డార్క్ వైలెట్ షేడ్లో ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. చాలా వరకు శారీస్ మీదకైతే ఈ కలర్ అయితే చక్కగా సూట్ అవుతుంది. అందుకనేసి అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. ఇందులో కూడా డిఫరెంట్గా డిజైన్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ హ్యాండ్ మీద వచ్చిన వర్క్ని అయితే ఫస్ట్గా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ మీద వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా, మొత్తం అయితే షుగర్ బీడ్ వర్క్ అలాగే
స్టోన్స్ వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మల్టీ కలర్లోనైతే లీవ్స్ కూడా వచ్చాయి. పైన అయితే మనకి ఎల్లో, గ్రీన్, పింక్ అలాగే వైలెట్ షేడ్ కలర్లోనైతే ఇక్కడ ఫ్లవర్స్ కానీ లీవ్ డిజైన్ కానీ వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్స్ చుట్టూ కూడా వర్క్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ముందుగా ఒక బ్లౌజ్ని షేర్ చేశాను కదా, ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి అయితే కొంచెం కలర్స్ డిఫరెంట్గానే ఉన్నాయి. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. చూడండి, ముందు చూపించిన బ్లౌజ్ ఏమో డార్క్ వైలెట్ షేడ్లో ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం లైట్ వైలెట్ షేడ్లోనైతే ఉంటుంది. మరి పర్పుల్ షేడ్ అయితే కాదండి, కొంచెం వైలెట్ షేడ్లోనే ఉంటుంది. ఇక్కడ వర్క్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది. ఒక్కొక్క కాడ ఫ్లవర్లోనైతే 3 కలర్స్ అయితే వచ్చేసి ఉంటాయి. ఈ విధంగా మధ్యలో మొత్తం కూడా 5 స్టోన్ వర్క్స్ అయితే వచ్చేసి ఉంటాయండి. స్టోన్స్ కూడా నీట్గా ఉన్నాయండి. నేను వర్క్ని అంతా కూడా మీకు దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఎక్కడ బీడ్స్ ఊడిపోవడం కానీ స్టోన్స్ ఊడిపోవడం కానీ అలా అయితే రాలేదండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే మనకి ఈ వర్క్ అయితే 10.5 ఇంచెస్ అయితే ఉందండి. అలాగే హ్యాండ్ చుట్టుకొలతను కూడా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత కూడా మనకి చక్కగా 12 ఇంచెస్ దాకా అయితే వచ్చేసింది. ఇక్కడ క్లియర్గా కూడా నేను టేప్తో అయితే మీకు చూపిస్తాను. 11 ఇంచెస్ అయితే ఉందండి ఎగ్జాక్ట్గానైతే. కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వర్క్ అయితే సరిపోతుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా హ్యాండ్ లుక్ ఎలా ఉంటుందనేసి అయితే నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగానైతే నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ వర్క్ హెవీగా కూడా కనిపిస్తుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. వెనక వచ్చిన ఫ్యాబ్రిక్ కలర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ఒకసారి అయితే మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. మీ శారీకి సూట్ అయ్యే బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఇందులో అయితే ఉంటుంది. బ్యూటిఫుల్గా వచ్చేసింది. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా అండర్ 700 రూపీస్ రూపే మనకైతే వచ్చేస్తుందండి. ఇంత హెవీ వర్క్ వస్తున్న బ్లౌజ్ని అయితే మిస్ అవ్వకండి. ఇక ఈ బ్లౌజ్కి వచ్చిన బ్యాక్ నెక్ని కూడా చూసేద్దాం. ఇక్కడ బ్యాక్ నెక్కి వచ్చిన ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారు కదా, ఇలా మల్టీ కలర్లోనైతే ఫ్లవర్స్ వచ్చాయండి. ఇక్కడ గోల్డ్ జరీ అలాగే ఎల్లో షేడ్లో ఉంటుందండి. ఈ జరీ వీవింగ్ అయితే ఎల్లో షేడ్ అలాగే గ్రీన్, పింక్, వైలెట్ షేడ్లోనైతే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. నెక్ ఇక్కడ కింది సైడ్కి వచ్చేసేసరికి ఇలా హెవీగానైతే డిజైన్ ఉందండి. పైకి వచ్చేసేసరికి మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ నెక్ చుట్టూ కూడా మనకి షుగర్ బీడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్కి మొత్తం కూడా స్టోన్ వర్కే ఉంటుందండి. చక్కగా బ్లౌజ్ని కుట్టించుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంది కదా వర్క్. ఇక్కడ నెక్ డీప్ని కూడా మీకు చూపిస్తాను. మీలో ఎవరైనా ఈ బ్లౌజ్ని తీసుకున్నారా, తీసుకుంటే మీకు ఎలా వచ్చింది అనేసి అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే 10 ఇంచెస్ వచ్చిందండి. చాలా బాగుంది వర్క్ అయితే. మొత్తం కూడా రౌండ్ నెక్లోనే ఈ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా హెవీ వర్క్ వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, హెవీగానైతే వర్క్ ఉంది. ఈ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ వరకు అయితే ఇచ్చారు. కొంచెం నెక్ పెద్దగా పెట్టించుకోవాలి అనుకున్నా కానీ వర్క్ అయితే చక్కగా సరిపోతుందండి. మొత్తం కూడా హెవీగా వచ్చేసింది వర్క్ కదా. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే 1 మీటర్ ఉందండి. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది, చాలా బాగుంది. ఇక్కడ వర్క్ చూడండి, మనం కొంచెం కట్ చేయించాలన్నా తీసేయాలి వద్దు అనుకుంటే ఇబ్బంది అవుతుందండి. డిజైన్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టయితే బ్లౌజ్ని కుట్టించుకోవాలి అండి. చాలా బాగా వచ్చేసింది కదా వర్క్ అయితే. బ్యూటిఫుల్గా ఉంది. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేయండి. చూపించే ప్రతి ఒక్క బ్లౌజ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే కొంచెం హైలీ రికమెండ్ చేసే రిలేటెడ్గా ఉన్న బ్లౌజ్ కలెక్షన్ లింకులు కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే రీసెంట్గా షేర్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ వీడియో లింకులు కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఒకసారి మీరు వాటిని కూడా చూడండి. అందులో డిజైన్స్ నచ్చితే వెంటనే ఆర్డర్ని చేయండి. ఇక ఈ బ్లౌజ్ని చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ వర్క్ అంతా కూడా హెవీగా వచ్చేసిందండి. హ్యాండ్ మీద వచ్చిన వర్క్ని చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి గ్రీన్ ఫ్యాబ్రిక్ మీదనైతే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఆ పైన మనకి ఇలా గోల్డ్ అండ్ గ్రీన్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. కుందన్ వర్క్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా. సెంటర్లోనైతే ఒక పెద్ద ఫ్లవర్ వచ్చి దాని చుట్టూ కూడా రౌండ్గా డిజైన్ వచ్చేసింది. తర్వాత కుందన్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. ఆ పైన మళ్ళీ మనకి షుగర్ బీడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. చుట్టూ కూడా ఇలా డిఫరెంట్గానైతే గోల్డ్ జరీ అలాగే గ్రీన్ థ్రెడ్తో అయితే హెవీగా వర్క్ వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ వర్క్ కూడా ఫినిషింగ్ చూడండి, చాలా నీట్గా వచ్చేసింది. బ్యూటిఫుల్గా ఉందండి వర్క్ అయితే. ఇందులో కూడా హెవీ స్టోన్ వర్క్ అయితే లేదండి, సింపుల్గానైతే వచ్చేసింది స్టోన్ వర్క్. ఈ హ్యాండ్ చుట్టుకొలత కూడా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత అయితే 11 ఇంచెస్ వచ్చేసిందండి. నీట్గా ఉంది వర్క్ అయితే. ఇక్కడ పొడవును కూడా నేను టేప్తో అయితే చూపిస్తాను. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు.
హ్యాండ్ పొడవు ఎంత వచ్చేసింది, చుట్టుకొలత ఎంత వచ్చేసిందని కామెంట్ చేస్తారు కదా, అందుకనేసి అయితే డౌట్ క్లియర్ అవుతుందని నేను టేప్తో ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు కూడా 10.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. కొంచెం పొడవుగానే ఉంటుంది. వర్క్ కూడా హెవీగా ఉంది. అండర్ 1000 రూపీస్ లోపే మనకి ఇంత బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. గ్రీన్ కలర్ అయితే మ్యాక్సిమం శారీస్కి అయితే సెట్ అవుతుంది కదా. బ్లౌజ్ మీద కూడా గ్రీన్ అండ్ గోల్డ్ వర్కే వచ్చేసింది కాబట్టి చాలా శారీస్కి అయితే పేరప్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా నీట్గా వచ్చేసింది. ఇక బ్యాక్ నెక్కి వచ్చిన వర్క్ కూడా ఎంత బాగుందంటే నీట్గా వచ్చేసిందండి. బ్యూటిఫుల్గా ఉంది, హెవీగా కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ నెక్ డీప్ని చూపిస్తాను. ముందుగా నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి 10 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా నెక్ అయితే సరిపోతుంది. ఇక్కడ రౌండ్ నెక్ అయితే వచ్చేసింది. ఈ రౌండ్ నెక్ కూడా ముందుగానైతే గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ వచ్చేసింది. అలాగే స్టోన్ వర్క్ ఉంది. సైడ్కి మనకి హ్యాండ్స్లో వచ్చింది కదా గ్రీన్ థ్రెడ్ వర్క్, అలాగే గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్, అవి వచ్చేసి మధ్యలో మొత్తం కూడా స్టోన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నెక్ సెంటర్కి వచ్చేసేసరికి ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చేసింది. మనకి హ్యాండ్ సెంటర్లో కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. సైడ్ కూడా ఖాళీగా ఉండకుండా మంచి హెవీ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. కుందన్ ఫ్లవర్ డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చేసారు. నీట్గా ఉంది కదా. ఈ కుందన్స్ చుట్టూ కూడా మళ్ళీ జరీ వర్క్ అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది. వర్క్ అయితే చాలా బాగుందండి. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం బ్లౌజ్ లుక్ అయితే అదిరిపోతుందండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చూడండి. ఇందులో మీ శారీస్కి సూట్ అయ్యే కలర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వర్క్ నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే చేయండి. లేట్ చేయకండి. మీషోలో ఏంటంటే బ్లౌజెస్ కానీ శారీస్ కానీ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి కదా, అందుకనేసి అయితే నచ్చితే వెంటనే ఆర్డర్ని చేయండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా 6 ఇంచెస్ అయితే వచ్చేసింది. వర్క్ హెవీగానే ఉంది, చక్కగా నీట్గా సరిపోతుందండి. ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ కుట్టించుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేసి అయితే నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా హెవీగా అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా డిజైన్ అయితే. ఎంత డిజైన్ వచ్చిందో అంత అయితే బ్లౌజ్కి పెట్టించుకోవాల్సిందేనండి. చాలా బాగుంది వర్క్ అయితే. ఇక్కడ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా 1 మీటర్ ఉందండి. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే మనకైతే వర్క్ వచ్చేసింది. బ్యూటిఫుల్గా ఉంది కదా. మంచి గ్రీన్ షేడ్లోనైతే ఈ వర్క్ వచ్చేసింది. నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చేసిందండి. మీకు ఈ బ్లౌజ్ కలెక్షన్ నచ్చితే ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. అలాగే మీకు మీషో నుండి ఎలాంటి కలెక్షన్ కావాలన్నది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. త్వరలోనైతే నేను హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అలాగే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ మీషోలో అవైలబుల్గా ఉంది కదా, ఆ బ్లౌజ్ కలెక్షన్ని కూడా మీ ముందుకైతే తీసుకురావాలి అనుకుంటున్నాను. ముందుగా మీకు ఏ కలెక్షన్ కావాలన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మరొక బ్లౌజ్ని చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్ రాయల్ బ్లూ షేడ్లోనైతే ఉందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ నా శారీస్కి సూట్ అవుతుందనేసి నేను తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ వర్క్ అయితే సింపుల్గా ఉంటుందండి. హెవీగా ఫ్లవర్ డిజైన్ స్టోన్ వర్క్ వద్దు, సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఈ బ్లౌజ్ని తప్పనిసరిగా తీసుకోండి. ఇక్కడ మొత్తం కూడా మనకి బీడ్స్ వర్క్ థ్రెడ్ వర్క్ మాత్రమే వస్తుంది. అది కూడా ఇక్కడ వచ్చిన బీడ్స్ అయితే లైట్ వెయిట్గా ఉంటాయండి. బ్లౌజ్ అయితే అస్సలు వెయిట్ ఉండదు. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి 13 ఇంచెస్ వచ్చిందండి. మొత్తం కూడా కొంచెం లావ్ సైజ్ బీడ్స్ ఉంటాయి కదా, లైట్ వెయిట్ బీడ్స్, ఆ వర్కే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 9.5 ఇంచెస్ ఉంది. వర్క్ కూడా నీట్గా ఉందండి. డిఫరెంట్ డిజైన్లోనైతే ఇక్కడ హ్యాండ్కి వచ్చేసింది వర్క్ అయితే. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రికేనండి. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది. వర్క్ అయితే సింపుల్గా ఉంటుంది. ఏ శారీ మీదకైనా చక్కగా సూట్ అవుతుంది. ఇందులో కుందన్స్ స్టోన్స్ అవి రావు కాబట్టి సింపుల్గా వేసుకోవాలి అంటే బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 2 హ్యాండ్స్కి వర్క్ నీట్గా వచ్చేసిందండి. నెక్ డీప్ కూడా చూస్తున్నారు కదా, 10 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి హ్యాండ్ మీద వచ్చిన వర్కే నెక్కి అయితే వచ్చేసింది. ఈ నెక్ చుట్టూ వర్క్ అయితే నీట్గా వచ్చేసిందండి. ఇక్కడ మనకి సైడ్ కూడా చూస్తున్నారు కదా, 3 బీడ్స్ అయితే గోల్డ్ బీడ్స్తో ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి. ఇవన్నీ కుట్టినవే, గమ్ పెట్టి స్టిక్ చేసినవి అయితే కాదు, థ్రెడ్తో కుట్టిన వర్కేనండి అంతా కూడా. సైడ్కి వచ్చిన వర్క్ కూడా ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా 6.5 ఇంచెస్ వర్క్ అయితే వచ్చేసింది. సేమ్ బ్యాక్ నెక్లో ఉన్న డిజైనే వచ్చింది. ఇక్కడ హ్యాండ్ మనం కుట్టించుకుంటే కూడా ఏ విధంగా ఉంటుందనేసి అయితే నేను పెట్టి చూపిస్తాను, చూసేయండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. దగ్గరగా 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను కొన్ని పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అందులో కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. 400 రూపీస్ లోపే మనకైతే బ్లౌజ్ వచ్చేస్తుంది. బెస్ట్గా ఉంది కదా, వర్క్ సింపుల్గా
నీట్గా ఉంటుంది. నీట్గా కూడా ఉందండి, ఎక్కడ ఒక బీడ్ అలా ఊడిపోవడం అయితే లేదు. నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. మనం బ్లౌజ్ కుట్టించుకున్న ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది. చాలా బాగుంది. 1 మీటర్ దాకా ఉందండి బ్లౌజ్ అయితే. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. నేను ఈ బ్లౌజ్ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. మీ శారీస్కి సూట్ అవుతుందంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. ఇక మరొక బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఒక బ్యూటిఫుల్ రేర్ కలర్ బ్లౌజ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ కలర్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది వర్క్ బ్లౌజెస్లలో. మనకి కామన్గా అయితే పింక్, గ్రీన్, బ్లూ, రెడ్ అలా వస్తూనే ఉంటాయి, కానీ ఈ కాఫీ కలర్ బ్లౌజెస్ అన్నది చాలా తక్కువగా అయితే మనకి వర్క్ బ్లౌజెస్లోనైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ అయితే. మీరు ఈ బ్లౌజ్ని కుట్టించుకొని ఏ శారీ మీదకైనా పేరప్ చేసుకోవచ్చండి. కలర్స్తో సంబంధం లేకుండా మొత్తం గోల్డ్ వర్కే వచ్చింది కాబట్టి. ఇక్కడ హ్యాండ్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో, చాలా నీట్గా వచ్చేసింది. ఇందులో స్టోన్ వర్క్ కూడా చాలా తక్కువగానే ఉందండి. ఇక్కడ సెంటర్లో ఒక ఫ్లవర్ చుట్టూ అయితే స్టోన్ వర్క్ వచ్చింది, మధ్యలో కుందన్స్, మళ్ళీ మధ్యలో ఒక 5 స్టోన్స్ వచ్చాయి. ఈ సైడ్కి లీఫ్ డిజైన్ ఉంది కదా, ఈ లీఫ్ డిజైన్లో కూడా ఒక లైన్ అయితే స్టోన్ వర్క్ ఉంటుంది. మొత్తం కూడా మనకి ఇక్కడ జరీ వర్క్ అండి, గోల్డ్ జరీ వర్క్ ఉంటుంది కదా, ఈ జరీ కూడా కొంచెం మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్లోనైతే ఉంటుంది. ఈ విధంగా కొంచెం డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది, గోల్డ్ షేడ్ అన్నది. చాలా బాగుంది కదా వర్క్ అయితే. ఈ హ్యాండ్ చుట్టూ కొలత వచ్చేసి అయితే మనకి 11 ఇంచెస్ అయితే ఉంది. అన్ని బ్లౌజ్లకు వచ్చిన విధంగానే వర్క్ వచ్చేసింది. పొడవు కూడా మనకి దగ్గరగా 9.5 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ 9.5 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసిందండి. వర్క్ హెవీగా చాలా బాగుంది కదా. ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. అండర్ 800 రూపీస్ లోపే ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ పర్సనల్గా నచ్చైతే నేను ఆర్డర్ని చేశాను. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి, లీఫ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇక్కడ బీడ్స్ వర్క్ కూడా హెవీగా ఉందండి. ఒక 6 లైన్స్లోనైతే ఇక్కడ నెక్ కానీ, ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్ కానీ ఈ విధంగా లైన్స్ అయితే ఎక్స్ట్రాగా వచ్చాయి. హెవీగా కూడా కనిపిస్తుంది. మొత్తం కూడా గోల్డ్ బీడ్స్ కాబట్టి బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి కూడా మనకి దగ్గరగా 10 ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది. నెక్ డీప్ చక్కగా నీట్గా ఉంది. మంచి రౌండ్ నెక్లో వచ్చేసింది. ఈ బీడ్స్ లైన్ పక్కనైతే మనకి మళ్ళీ లీఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి. మధ్యలో స్టోన్స్ కూడా వచ్చాయి. నీట్గా ఉంది కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. సైడ్కి అయితే మనకి డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటి చుట్టూ అయితే ఇలా షుగర్ బీడ్స్తో అయితే వర్క్ వచ్చిందండి. హెవీగా ఉంది వర్క్ అయితే. ఇక్కడ నెక్ సెంటర్లోనైతే ఒక ఫ్లవర్, కింద లీఫ్ డిజైన్ కూడా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. కలర్ అయితే చాలా బాగుందండి. కాఫీ కలర్లోనైతే ఈ బ్లౌజ్ వచ్చేసింది. నచ్చిన వాళ్ళైతే బ్లౌజ్ని మిస్ అవ్వకండి. మీరు పింక్ శారీ మీద లేదా బ్లూ శారీ మీద, ఏ శారీ మీదనైనా ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. కలర్తో సంబంధం లేకుండా మంచి కాఫీ కలర్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి. బ్యాక్ సైడ్ వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్లో కానీ వర్క్ అయితే నీట్గా ఉంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి 1 మీటర్ ఉంది. మొత్తం కూడా హాఫ్ పట్టు మీదనే వర్క్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ మనం బ్లౌజ్ కుట్టించుకుంటే హ్యాండ్ వర్క్ ఎలా ఉంటుందనేసి అయితే ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. చూడండి ఈ విధంగానైతే వచ్చేస్తుంది. చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చూడండి, మీ శారీకి సూట్ అయ్యే బ్లౌజ్ని అయితే ఆర్డర్ని చేయండి. ఇక ఈరోజు చూపించిన బ్లౌజెస్లలో మీకే బ్లౌజ్ కలెక్షన్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే ముందు ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా మెన్షన్ చేయండి. మీకు ఏవైనా బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ, లేదా జ్యువెలరీ రివ్యూస్ కావాలి అంటే వాటి కోడ్స్ని లేదా లింక్స్ని అయితే ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇక ముందు అయితే కొత్త కలెక్షన్ చాలా రాబోతుందండి. మీరు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాల్సిందేనండి. అలాగే ఛానల్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. త్వరలో 10K అయితే రీచ్ అవ్వబోతుంది కదా. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా వరకు ఉన్నారండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో కలెక్షన్ అయితే చాలా ఉందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మీరు చూస్తేనే కదా మన ఛానల్లో ఎలాంటి కలెక్షన్ ఉందనేసి అయితే మీకు తెలుస్తుంది. అలాగే నేను చూపిస్తున్న ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మన ఛానల్లో చాలా వచ్చేసిందండి. చూడండి. అలాగే నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.